ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి యొక్క చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకి రచిస్తున్నాడు. అదేమిటనగా, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఇక్కడ 3 విషయములను గమనించాల్సి ఉంటుంది. మొదటిగా నన్ను అడుగుము అన్నాడు. అవును, దేవుణ్ణి మనము మొదట అడగాలండి. ఈరోజు అనేక మంది దేవుణ్ణి అడగనందువలన అనేకమైన ఆశీర్వాదాలని, దేవుడు వాళ్ళ పట్ల కలిగి ఉన్న వాగ్దానాలను, ఉద్దేశాలని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. కనుక మీ జీవితంలో మీరు ఏదైతే అద్భుత కార్యం జరగాలనుకుంటే మీరు మొదటిగా దేవుని అడగాలి. అవును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. రెండో విషయం మనం చూసినట్లయితే, మనం ఏదైతే దేవుని అడుగుతున్నామో అది మనం పొంది ఉన్నామని నమ్మాలండి. అవును, అదే మత్తయి సువార్త 21:22 సెలవిస్తుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునవని నమ్మినడలా మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏదైతే ప్రార్థనలో దేవుని అడుగుతున్నామో అవి మనం పొంది ఉన్నామని నమ్మాలి. నీ జీవితంలో నువ్వు ఏదైతే అద్భుత కార్యం, గొప్ప కార్యం ఆశపడుతున్నట్లయితే అది నీ జీవితంలో నెరవేరింది అని మనం ముందుగానే విశ్వసించి నమ్మాలండి. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన అననుకూలంగా ఉన్నప్పటికీ మనం దేవుని సన్నిధిలో మనము అడిగింది మనం నమ్మినట్లయితే అది ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడని. అవును, మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని సన్నిధిలో మనం నమ్మాలి. ఖచ్చితంగా నా జీవితంలో ఆ గొప్ప కార్యం దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా నా జీవితంలో అద్భుత కార్యం దేవుడు చేస్తాడని మనం దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నామో అది ఖచ్చితంగా మనం నమ్మాల్సి ఉంటుందండి. మూడో విషయంగా ఏంటంటే, మనము దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నామో అది ఉన్నతమైన విషయములుగా, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉండేదిగా ఉండాలి. అవునండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు. అవును, ఆయన మనము ఉన్నతమైనవి, గొప్ప ఆశీర్వాదాలే మనం దేవుణ్ణి అడగాలండి. నువ్వు ఏదైతే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా అడుగుతున్నావో అది గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండే ఆ యొక్క ప్రార్థన విన్నపంలాగా నువ్వు దేవుణ్ణి అడగాలండి. మీరు ఏవైతే అడుగుతున్నారో అది దేవుని సన్నిధిలో మొదటిగా మనము అడగాలి. ఏదైతే దేవుని నుంచి మీరు పొందుకోవాలనుకుంటే మొదటిగా దేవుని అడగాలి. రెండవదిగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది దేవుని సన్నిధిలో నిశ్చయంగా పొందుకున్నానని మీరు నమ్మాలి. మూడవదిగా మీరు ఏదైతే దేవుని అడుగుతున్నారో అది ఉన్నతమైనదిగా, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్న ప్రార్థన విన్నపంలాగా మీరు చూసుకోవాలి. కనుక ఈ 3 మీరు గమనించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చేస్తారని నమ్మినట్లయితే, అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, బిడ్డలతో మీరు గొప్పగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. అవున తండ్రి, మేము అడగనందువల్ల అనేక విషయములను మేము మా జీవితంలో జరిగించలేకపోతున్నామయ్యా. ఇదిగో తండ్రి, అయ్యా, బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో అది నిశ్చయంగా వాళ్ళ జీవితంలో నమ్మి విశ్వసించి అనేకమైన అద్భుత కార్యాలు మీరు జరిగించమని కోరుచున్నాం. అయ్యా, వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండే విధంగా అయ్యా ప్రార్థన వినపంగా మీ పాదాల చెంత పెట్టి అనుదినము దాన్ని ప్రార్థిస్తూ, నేను అడుగుతూ, విశ్వసిస్తూ, ఎలాగైతే అబ్రహామును మీరు ఏదైతే సంతానమును అడిగినప్పుడు గొప్ప జనములకు తండ్రిగా మీరు చేసి ఉన్నారు, బిడ్డలకు కూడా అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే మీరు అత్యధికంగా ఆశీర్వదించి, దీవించి, కృపను చూపించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి, అడిగి వేడుకొని పొందుకొని నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.